ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుభమస్తు. దీపారాధనం కృత్వా. ముందుగా పసుపు వినాయకుడిని చేసుకోవాలి. పసుపు వినాయకుడికి పూజ చేసుకుందాము. ప్రారంభ. ముందుగా దీపారాధన చెయ్యాలందరూ కూడా. శుభమస్తు. దీపారాధనం కృత్వా. ఓం ఉద్దీప్యస్వజాతవేదో భగ్నన్నిరుతిం మమ పశుగుశ్చమహ్యమావహ జీవనంచ దిశో దిశా. ఆ దీపానికి కాస్త గంధము, పసుపు లేదా కుంకుమ బొట్టు పెట్టండి. అక్కడ 2 అక్షతలు ఉంచి ఒక పుష్పాన్ని కూడా దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. జ్యోతిస్వరూప దీపాధిష్టాన దేవతాయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపాధిష్టాన దేవతాయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. మరి నెత్తి మీద నీళ్లు చల్లుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ ఆంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఆచమనం చెయ్యండి. ముందుగా మగవారు ఓం ఆచమ్య. ఓం కేశవాజ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. 3 సార్లు అయిన తర్వాత చేయి కడుక్కోండి. ఆడవారికి కూడా ఆచమనం చేయించండి. ఓం ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. చేయి కడిగేసుకోండి. మీ పిల్లలు కూర్చున్నట్లయితే పిల్లలకు కూడా చేయించండి. ఇంకా ఎవరైనా కూర్చున్నట్లయితే పూజకి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆచమనం చేయించండి. ఓం ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ ధోక్షజ నరసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆ పసుపు వినాయకుడి మీద 2 అక్షతలు, పుష్పము, గరిక ఉంటే గరిక వేసి నమస్కారం చేసుకోండి. ఓం యస్య నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షతలు వినాయకుడికి అందరూ కూడా పూజ చేసుకోండి. పసుపు వినాయకుడికి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతి వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అజం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ప్రాణానాజమ్య. అక్షతలు మీ ఆడవారి ఎడమ చేతి వైపు నుంచి వెనక్కి వేసి ముక్కు పట్టుకుని ప్రాణాయామం చెయ్యాలి. ఓం ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం దపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భవస్సవరోం. అందరూ కూడా నమస్కారం చేసుకుని మమ అనుకోండి. యజమానస్యోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే శుక్లపక్షే ద్వాదశ్యాం తిథౌ భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం విశేషణ విశిష్టాయాం. శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రము పేర్లు చెప్పుకోండి. ముందుగా యజమాని ఎవరైతే వారి గోత్రాన్ని. అస్యజమానస్య గోత్రః నామధేయః. మీ యొక్క పేరు కూడా చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య. మీ యొక్క ధర్మపత్ని పేరు. నామధేయోహం సహకుటుంబస్య.
మీ యొక్క పిల్లల పేర్లు. సపుత్రగస్య గోత్రస్య నామధేయస్య, వాళ్ళ గోత్రాలు పేర్లు కూడా చెప్పండి. సహకుటుంబస్య క్షామస్థైర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్వేద పురుషార్థ సిద్ధ్యర్థం. అందరూ కూడా గోత్రాలు పేర్లు చెప్పుకొని నామధేయస్య అని చెప్పుకున్న తర్వాత మరి ఈ విధంగా నేను చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సంకల్పిత సకల కార్య దిగ్విజయ యోగ్యత అధికార సిద్ధ్యర్థం మమ గణపతిదేవత అనుగ్రహేణ వ్యాపార రంగేషు అభివృద్ధి సిద్ధ్యర్థం ఉద్యోగ రంగేషు అభివృద్ధి సిద్ధ్యర్థం విద్యా రంగేషు అభివృద్ధి సిద్ధ్యర్థం వ్యవసాయ రంగేషు అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సంకల్పిత వృత్తి వ్యవహార వశాత్తు అభివృద్ధి సిద్ధ్యర్థం దీర్ఘ సౌమంగళ్య ప్రాప్తి సిద్ధ్యర్థం ఇతోపి మహదైశ్వర్య ప్రాప్తి సిద్ధ్యర్థం మమ గృహే అలక్ష్మి పరిహార ద్వారా మహాలక్ష్మి స్థిర నివాస యోగ్యత అధికార సిద్ధ్యర్థం మమ సంకల్పిత సకల కార్య దిగ్విజయ యోగ్యత అధికార సిద్ధ్యర్థం నిరంతరం ధర్మకార్య ఆచరణ యోగ్యత అధికార సిద్ధ్యర్థం మమ సంకల్పిత క్షీరాబ్ధి ద్వాదశి ప్రయుక్త విశేష పుణ్యకాల సమయే శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవత పూర్వక కార్తీక దామోదర స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం మమ గణపతి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం పూజాం కరిష్యే. కలశారాధనం కరిష్యే. మనం పూజ చేసుకోవడానికి ఆచమన పాత్ర కాకుండా ఒక కలశాన్ని కూడా పెట్టుకోవాలి. ఈ నీళ్లు దేవుడికి వాడాలి, మనం గుర్తుపెట్టుకోండి. ఆ కలశకి మూడు వైపులా కూడా గంధం బొట్టు పెట్టి కాస్త కుంకుమ కూడా మరి బొట్టు పెట్టండి. దాంట్లో ఒక పుష్పము 2 అక్షతలు వేసి ఆడవారు మగవారు కూడా చెయ్య మూత వెయ్యాలి. తదంగ కలశారాధనం కరిష్యే. కలశం గంధ పుష్పాక్షతైరభ్యశ్చ హస్తేనాఛాద్య కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోదయజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంతు సమాశ్రితాः ఆ కలశేషు ధావతి పవిత్రే పరిహిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే आपो वा इदगुं सर्वं विश्वा भूतान्याप प्राणावा आप शवापोन्नमापो अमृतमापः सम्राडापो विराडापस्वराडापच्छन्दा गुष्यापो ज्योतिगुष्यापो यजो गुष्यापः सत्यमापः सर्वा देवता आपो భూర్భువస్సువరాపవోం. ఆ కలశం మీద మూత తీసి పట్టు చెయ్య, అందులో ఓంకారాన్ని రాయాలి. ఆ పుష్పంతో, మీరు వేసినటువంటి పుష్పంతో. మగవారు ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం. ఆ పుష్పంతో వినాయకుడి మీద నీళ్లు జల్లి మీ మీద జల్లుకుని మీ ఆడవారి మీద జల్లి పూజా సామాన్నింట్ల మీద కూడా జల్లి శుద్ధి చేయండి. దేవం ఆత్మానం
పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య 2 అక్షతలు పట్టుకుని ఒక పుష్పాన్ని ఆ స్వామికి తగిలేటట్టుగా పసుపు వినాయకుడిని ముట్టుకోండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణిమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానైవ యథాస్థానం ఉపహ్వయతే శ్రీమహాగణాధిపతి ప్రాణప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ ఇష్టకామ్యార్థసిద్ధితో భవ స్థిరాసనం కురు. మళ్ళీ అక్షతలలా పూజ చేస్తూ ఉండండి వినాయకుడికి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్నోతిభిः సేదసాదనం హరిద్రమింబే గణపతిం సాంగం సాయుధం సవాహనం శ్రీమహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ వినాయకుడికి పుష్పాలు కానీ లేదా అక్షతలు కానీ పూజ చేస్తూ ఉండండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న ఖచిత దివ్యహేమ సింహాసనం సమర్పయామి. ఆ కలశపాత్రలో ఉన్న నీళ్లు వినాయకుడి మీద జల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి స్నానం. మళ్ళీ నీళ్ళు అలా జల్లండి, లేదా కొబ్బరి నీళ్ళు ఉంటే కొబ్బరి నీళ్ళు కూడా జల్లచ్చు. ఓం ఆపోహిష్టామజోభవస్థాన ఊర్జేద ధాతన మహేరణ ఆజక్షసే శోభశవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివమాతరః తస్మా అరంగమామవో యస్యక్షయాయ జన్మథ ఆపో జనయథాచనః. శ్రీమహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పక్కన ఒక్క చుక్క నీళ్ళ చుక్క అలా విడిచిపెట్టండి. మరి తరువాత మీ దగ్గర పంచామృతాలు ఉంటే పంచామృతాలు కూడా చల్లండి. ఆప్యాజస్వసమేతుతే విశ్వత సోమ వృష్ణియం భవావాజస్య సంగతే. లేకపోయినట్లయితే పాలైనా జల్లచ్చు. పాలు జల్లిన తర్వాత మళ్ళీ నీళ్ళు అలా జల్లండి. స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ పక్కన ఒక్క చుక్క నీళ్ళ చుక్కలా విడిచిపెట్టండి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రాలు చేసినట్లయితే వస్త్రాలు పత్తితో చేసిన ఉంటే పత్తితో, లేదా వస్త్రం ఉన్నట్లయితే ప్రత్యక్షంగా వస్త్రాన్ని స్వామికి సమర్పించండి. లేకపోతే అక్షతలు కానీ మరి పుష్పం కానీ సమర్పించవచ్చు. ఓం అభివస్త్రా సుపసనాన్యరుషాభితేనో సుదుఘా పూజమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. శ్రీమహాగణాధిపతయే నమః. వస్త్రం సమర్పయామి. ఆ వస్త్రాన్ని సమర్పించండి, లేదా పుష్పాలు అక్షతలు సమర్పించండి. మళ్ళీ తీసుకుని పట్టుకోండి. యజ్ఞోపవీతం ఉంటే యజ్ఞోపవీతం పట్టుకోండి, లేకపోయినట్లయితే అక్షతలు కానీ పుష్పం కానీ తీసుకుపట్టుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సాజం పురస్తాతే ఆయుష్యమగ్రియం ప్రజముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీమహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఆ యజ్ఞోపవీతాన్ని కూడా సమర్పించండి. గంధం జల్లండి స్వామికి. ఓ పుష్పంతో కానీ లేదా మనకి వేలుతో కానీ జల్లండి గణపతికి. ఓం గంధద్వారాందురాధర్షా నిత్యపుష్టాంగరీషుణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీమహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళీ పుష్పాలు కానీ గరిక గడ్డి కానీ స్వామికి పూజ చేయండి. దూర్వాంకురం అంటారు. దూర్వాంకురం అంటే గరిక పూజ చేయండి. చాలా ప్రీతికరమైనటువంటిది వినాయకుడికి. అందరూ కూడా గరిక కానీ లేకపోయినట్లయితే అక్షతలు కానీ పుష్పాలు కానీ పూజ చేయండి. ఓం ఆజనేతే పరాజనే దూర్వా ఆరోహంతు పుష్పిణీః హరదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. ఆ గరికపత్రి స్వామికి సమర్పించండి. పుష్పాలు కానీ ఈ పట్టు పువ్వులు కానీ అక్షతలు కానీ. ఓం వినాయకాయ నమః అంటూ అందరూ కూడా పూజ చేసుకోండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః.
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమహాగణాధిపతయే నమః. నానావిధపరిమళపత్రపుష్పాక్షత పూజాం సమర్పయామి. ధూపం, అగరబత్తులు వెలిగించండి 2. చుట్టూ తిప్పండి. ఓం వనస్పత్యుద్భవేర్దివ్యేర్నానాగంధే సుసంయుతః ఆఘ్రే సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం. శ్రీమహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. ఇందాక వెలిగించినటువంటి ఆ దీపాన్ని స్వామికి అలా చూపించండి, పసుపు విఘ్నేశ్వరుడికి. ఓం సాధ్యం సువర్త సంయుక్తం వహ్నినాజోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పక్కన ఒక్క చుక్క నీరు విడిచిపెట్టండి. నైవేద్యం స్వామికి బెల్లం ముక్క, అలాగే కొబ్బరికాయ, అరటిపళ్ళు కూడా పెట్టండి. లేదా ఏవైనా పళ్ళు ఉంటే పళ్ళు, స్వామివారికి దానిమ్మ పళ్ళన్నా, లేకపోతే మరి బీజాపూరం అంటే వెలగపండు కానీ, లేకపోతే జామ పండు కానీ చాలా ఇష్టం అండి, అవి కూడా ఉంటే పెట్టండి. నీళ్లు జల్లండి ఆ పళ్ళ మీద, వాటి మీద, ప్రసాదాల మీద. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యన్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీమహాగణాధిపతయే నమః. అవసరార్థం యథా భాగం నారికేళ కదలీ ఫలసహిత గుడఖండం సమర్పయామి. బీజాపూర ఫలసహిత దాడిమి ఫలసహిత కపిత్థ ఫలం నివేదయామి. 5 సార్లు చేయి చూపించండి మీరు పెట్టినటువంటి ప్రసాదాలు, పళ్ళు అవి కూడా. ఓం ప్రాణాయ స్వాహ. ఓం పానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం దానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. పక్కన ఒక్క చుక్క నీళ్ళ చుక్కలా విడిచిపెట్టండి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పెట్టండి స్వామికి. 3 తమలపాకులు, 1 చెక్క పెట్టాలి. ఓం భూగే పలయస గర్పూరైర్నాగవల్లేదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమహాగణాధిపతయే నమః. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. స్వామికి నీరాజనం వెలిగించండి, హారతి కర్పూరం. ఓం సంరాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖే తయామాసగం సృజామసి. సంతతశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీమహాగణాధిపతయే నమః. హారతలా చూపించి పక్కన ఒక్క చుక్క నీళ్ళ చుక్కలా విడిచిపెట్టండి. శ్రీమహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం. హారతి తీసుకున్న తరువాత పుష్పాలు, చిల్లర పైసలు పట్టుకుని పైకి లేచే నిలబడి పట్టుకోవాలి మంత్రపుష్పం. లేకపోతే కూర్చోండి. పైకి లేవడం అనేది ఉత్తమం. లేవలేని వారు ఉంటే వారు కూర్చునే చేసుకోవచ్చు. ఓం ఆతోన ఇంద్రక్షమంతం చిత్రంగ్రాభం సంగృభాజ మహాహస్తీ దక్షిణేన విఘ్నేశ విధిమార్తాండ చంద్రేంద్రోపేంద్రవందితా. నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజగర్ణికః. లంబోధరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః. వక్రతుండః శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः. షోడశహితాని నామాని యప్పడే శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీమహాగణాధిపతయే నమః. వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఆ వినాయకుడికి సమర్పించండి. సమర్పయామి. నమస్కారం చేసుకుని చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. దండం పెట్టుకోండి వినాయకుడికి. 2 అక్షతలు తీసుకుని 3 ప్రదక్షిణాలు చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవ. త్రాహిమాన్ కృపయా దేవా శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణాధిప. 2 అక్షతలు అక్కడ వేసి కొంచెం మీ శిరస్సు మీద, నెత్తి మీద వేసుకుని మీ ఆడవారికి కూడా కొంచెం శిరస్సు మీద వేయండి అక్షతలు. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. శిరస్సు వంచి దండం పెట్టుకోండి. లేదా ఓపిక ఉన్నవారు సాష్టాంగ నమస్కారం కూడా చేసుకోండి. చెప్పండి. ఉరస శిరస
దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే. శ్రీ మహా గణాధిపతయే నమః. సాష్టాంగ నమస్కారం, ప్రార్థన నమస్కారం సమర్పయామి. కూర్చోండి పట్టు. కూర్చొని 2 అక్షతలు నీళ్లు విడిచిపెట్టాలి. మగవారు అక్షతలు పట్టుకోవాలి, ఆడవారు వారి చేతిలో నీళ్లు పొయ్యాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాయత్ పూజితం మయా దేవ అనుకోండి. పరిపూర్ణం దదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాది భగవాన్ సర్వాత్మక గణాధిపతి దేవత సుప్రయిత సుప్రహన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆ వినాయకుడి దగ్గర పూజ చేసినటువంటి దూర్వాంకురం అంటే గరికపత్రి తీసుకుని మరి ధరించండి. అలాగే పుష్పాన్ని ఆడవారు ధరించండి. 2 అక్షతలు నెత్తి మీద వేసుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆ పూజ చేసినటువంటి ఆ వినాయకుడి యొక్క ఆకుఫలంగా ఆ గణపతిని 3 సార్లు ఉద్వాసన చెప్పాలి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్య చంతేత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః దేవదేవస్యానంతానంత భోగో అస్తు. ఆ వినాయకుడిని తీసి పట్టు ఆ మండపంలో ఈశాన్య దిగ్భాగంలో వినాయకుడిని మనకి అక్కడ పెట్టుకోవాలి. మళ్ళీ అంటే ఇక్కడ మనకి పసుపు వినాయకుడి యొక్క పూజ పూర్తయిందండి, గమనించండి.